హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కంటిన్యూటీ స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 4. అబ్బా, ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ అన్నీ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి అబ్బా కొంచెం. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గమ్య క్షణికావేశంలో బావిలో దూకితే గౌరవ్ ఆమెను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ సమయంలోనే గౌరవ్ కృష్ణారెడ్డితో గమ్యను తన ఇంటికి తీసుకుపోతానంటూ, అందుకు ఆమెను ఒప్పించండి అంటూ అతని ఆర్థిక పరిస్థితిని అతనికే గుర్తు చేస్తూ బెదిరిస్తాడు. గమ్యకు ప్రాణహాని తప్పిన తరువాత కుటుంబంతో కలిసి గమ్యను వైజాగ్ తీసుకుని పోతాడు గౌరవ్. అయితే జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న విక్రమ్ వైజాగ్లో తన గదిని శుభ్రం చేసుకుంటూ ఉండగా అతనికి వచ్చిన నోటిఫికేషన్ చూసి కూలబడిపోయి, మధుమిత, ఏంటే ఇది, ఎందుకు ఇలా చేసావు నువ్విప్పుడు అంటూ బాధతో వెంటనే మధుమిత మై లవ్ అనే నంబర్కి ఫోన్ చేసి, మధు, ఏంటి నువ్వు చేస్తుంది? మనం ప్రేమించుకుంటున్నాం కదా, అది కూడా 3 సంవత్సరాల నుంచి, పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం. మరిప్పుడు నువ్వు మరో వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఇలా చేసుకోవడానికి నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు అంటూ ఉంటే, అవతల వైపు మధుమిత మాత్రం ఏ భావం లేకుండా, మనం ప్రేమించుకున్నాం, కలిసి తిరిగాం, సరదాగా గడిపేశాం, అంతవరకు ఓకే, కానీ పెళ్ళి కుదరదు విక్రమ్, నువ్వు ప్రేమకే పనికొస్తావు, పెళ్ళికి కాదు అంటుంటే విక్రమ్ బాధగా, మధు, నాకేం తక్కువ మధు, నీకు నేను ఏం కావాలన్నా ఇవ్వగలను అంటుంటే మధు మాత్రం, చూడు విక్రమ్, నువ్వు ఒక పల్లెటూరి బయటివి, నెలకు 5 లక్షలు జీతం వస్తే సరిపోదు, సరిగా జీవించడం కూడా రావాలి. ఎప్పుడు చూడు అదెందుకు ఇదెందుకు, ఇప్పుడు అవసరమా, ఇంత ఖర్చు ఎందుకు అంటూ పెద్ద జిడ్డు మొహంలా జేబు నుంచి డబ్బులు అస్సలు తీయవు. అలాంటి నీతో 10కి 25కి బేరమాడుకుంటూ జీవితం మొత్తం ఉండాలంటే నా వల్ల అస్సలు కాదు బాబు. పైగా ఆడపిల్లంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ నువ్వు పద్ధతికి పంతులులా నీతులు చెబుతూనే ఉంటావు ఎప్పుడు చూడు అంటుంటే విక్రమ్కి ఆమె మాటలు విని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకంటే తను గమ్యకు ఏదైతే చేశాడో ఇప్పుడు అతనికి అలాగే జరుగుతుంది. అదే నమ్మక ద్రోహం తనకు జరిగేసరికి విక్రమ్ దాన్ని తీసుకోలేకపోతున్నాడు. మళ్ళీ మధుమితే మాట్లాడుతూ, చూడు విక్రమ్, నువ్వు పైకి ఎదగడానికి మీ మామను, నీ మరదల్ని ఎమోషనల్గా ఎలా వాడుకున్నావో నేను కూడా అంతే. నా చదువు కోసం, నా ఖర్చుల కోసం నేను నిన్ను వాడుకున్నా. నాకంటూ ఒక జాబ్ వచ్చి ఇన్కమ్ వచ్చేదాకా నిన్ను భరిస్తూ వచ్చా అంతే. కానీ ఇప్పుడు నీకు సూపర్ సీనియర్ ఉన్నాడు కదా సుజన్, అతను నీకన్నా బెస్ట్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే వాడికి నెల క్రితమే గ్రీన్ కార్డు వచ్చింది. అది రావడంతో నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఓకే చేసేసా. ఇంకో నెలలో పెళ్లి చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక్కడితో మన ఇద్దరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన ఇద్దరికీ మంచిది అంటుంటే విక్రమ్ బాధగా, మధు, ఇది అన్యాయం మధు, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానే అంటుంటే మధు మాత్రం, చూడు విక్రమ్, ఇందులో అన్యాయం ఏముంది చెప్పు. నీ మరదలి కంటే నీకు నేను బెస్ట్ చాయిస్ అనుకున్నావు, మరి నేను నీకంటే సుజన్ బెస్ట్ అనుకుంటున్నా అంతే అంటూ చాలా సింపుల్గా మాట్లాడుతుంటే విక్రమ్ ఈసారి మాత్రం కొంచెం కోపంగా, ఏంటి మధు, బ్రతిమిలాడుతున్నానులే అని బాగా రెచ్చిపోతున్నావు. మనం ప్రేమించుకున్నామని, కలిసి తిరిగామని, పెళ్ళికి ముందే అన్నీ కానిచ్చేసామన్న విషయాన్ని ఆ సుజన్ గాడితో చెప్తే వాడు నిన్నెందుకు చేసుకుంటాడు చెప్పు. నేను ఇప్పుడే ఆ సుజన్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతా చూడు, నిన్ను నా నుంచి నేను దూరం కానివ్వను మధు అంటూ ఉంటే మధు ఆ మాటలకు నవ్వుతూ, అబచ్చా, ఇంకా ఆపుతావా నీ పాత చింతకాయ మాటలు, కొంచెం అప్గ్రేడ్ అవ్వరా బాబు, ఇప్పుడున్నది ఆడవాళ్ళ రాజ్యంరా. ఒకవేళ నువ్వు అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నాకు సుజన్ కాకపోతే మరొకడు, కానీ నీ విషయం అయితే అలా కాదు కదా.
నా దగ్గర మన ప్రేమ మొదట్లో నువ్వు నాకు రాసిచ్చిన ప్రేమ లేఖలు చాలా ఉన్నాయి. అప్పట్లో నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే, నేను లేకపోతే చచ్చిపోతానంటూ, చేయి కోసుకుంటానంటూ, ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇలా చాలానే రాసావు కదా బాబు. వాటిని డైరెక్ట్‌గా స్టేషన్‌కిచ్చి, నువ్వు నన్ను వేధిస్తున్నావంటూ చెప్పి 7 ఏళ్ళు బొక్కలో వేయిస్తా. సో నువ్వు ఇది గుర్తుపెట్టుకొని ఇక మీదట నుంచైనా అమ్మాయిలతో ముందు వెనక చూసి మసులుకో అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేయడంతో విక్రమ్కి తన ప్రపంచమే నాశనమైపోయినట్లుగా అనిపించింది. ఎటూ దిక్కు తోచకుండా అయిపోయింది అతని పరిస్థితి. అలా అతను చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఒక నిర్ణయానికి వచ్చి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకోవైపు గౌరవ్ తన తాత అతనికి సైన్ చేయమనిచ్చిన పేపర్స్ని చూస్తూ కోపంగా, తాత నేను గమ్యకు విడాకులు ఇవ్వను అంటూ ఖరాఖండిగా చెప్పడంతో రామిరెడ్డి కూడా అదే కోపంతో, గౌరవ్ నువ్వు గతాన్ని మర్చిపోతున్నావా, తన వల్ల నువ్వు అంటుంటే గౌరవ్ అతని మాటలు పూర్తి కాకముందే, అలా ఏమీ లేదు తాత, నాకు ప్రతిదీ గుర్తుంది, నేను ఒక అనాథను అంటూ చిన్నతనంలో నాకు జరిగిన అవమానాలన్నీ గుర్తున్నాయి, అందుకనే ఇప్పుడు నేను వాటన్నిటికీ బదులు తీసుకుంటా అంటుంటే రామిరెడ్డి గౌరవ్ హావభావాలను గమనిస్తూ, జరిగిన అవమానాలతో పాటు నీలో పెరిగిన ప్రేమ కూడా గుర్తుంటుందిగా నీకు, నువ్వు చిన్నతనం నుండే తనను ఇష్టపడుతున్నావు అది గుర్తుందిగా, మరి నీలో ఉన్న ప్రేమ గెలుస్తుందా లేదా పగ గెలుస్తుందారా అనడంతో గౌరవ్ ఒక్క నిమిషం ఆలోచించుకొని తన ఎదురుగా ఉన్న పేపర్ని కోపంతో ముక్కలుగా చించేసి, తాతయ్య ఏ వ్యక్తికి ఒకరి మీద ప్రేమ పగ ఉండవు ఒకేసారి, కానీ గమ్య మీద నాకు ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి నా దగ్గర అయితే సమాధానం లేదు, కాలమే దానికి సమాధానం చెప్తుంది, కానీ నేను పడ్డ బాధకు, భరించిన అవమానాలకు బదులు తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ఆ భగవంతుని చాలాసార్లే కోరుకున్నా. నేను ఆ ఊరి నుంచి వచ్చిన దగ్గర నుండి తన కుటుంబం మీద ప్రతి నిమిషం నిఘాని ఉంచుతూనే వచ్చా. అందుకు ప్రతిఫలం ఆ దేవుడు నాకు నిన్నటి రోజున గమ్య పెళ్లి రూపంలో ఇచ్చాడు అంటుంటే రామిరెడ్డి మాత్రం, లేదురా, పెళ్ళి ఆగిపోయింది కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావు, ఒకవేళ పెళ్ళి ఆగకపోతే నువ్వేం చేసేవాడివి, పెళ్ళి జరిగితే గమ్య నీ జీవితంలో ఉండేది కాదు కదా అంటుంటే గౌరవ్ చిన్నగా నవ్వుతూ, తాతయ్య విక్రమ్ పెళ్లి నుంచి పారిపోకపోయినా సరే గమ్య పెళ్ళి మాత్రం నాతోనే జరిగేది, అలాంటి ప్లాన్తోనే నేను వెళ్ళా అక్కడికి, కానీ చెప్పా కదా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని, నా తల్లిదండ్రుల రూపంలో నాకు అన్యాయం చేసిన ఆ దేవుడికి ఈ విషయంలో మాత్రం న్యాయం చేశాడు అంటూ గౌరవ్ ఇచ్చిన సమాధానంతో రామిరెడ్డి ఇంకా అతనితో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండగా గౌరవ్ తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని తన చిన్ననాటి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. గౌరవ్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తండ్రి తనను ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుని వస్తాడు. అయితే ఇంట్లో వారు మొదట దాన్ని ఒప్పుకోకుండా ఎందుకు ఇలా చేశావంటూ అడుగుతూ అతని సంసార జీవితం మీద, మగతనం మీద అనుమానపడుతూ ఉంటే గౌరవ్ తండ్రి గజేంద్ర మాత్రం తనలో ఎలాంటి లోపం లేదంటూ, పెళ్లి జరిగి 6 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా పిల్లలు లేకపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటూ ఇంట్లో వారితో చెప్పి గౌరవ్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే ఇంట్లో వారు కూడా గౌరవ్ మరీ పసికందు కావడంతో అతని బోసి నవ్వులకు, అల్లరి పనులకు అతని ఆలనా పాలనా చూసుకుంటూ కొద్ది రోజులలోనే గౌరవ్కి చాలా బాగా దగ్గరైపోయారు. గజేంద్ర భార్య మొదట్లో గౌరవ్ని బాగానే చూసుకునేది. అయితే ఆమెకు చిన్నగా గజేంద్ర మీద అనుమానం మొదలైంది. ఎందుకంటే గజేంద్ర ప్రేయసి రుక్మిణి కొడుకు గౌరవ్ అని ఆమెకు తెలిసి వాళ్ళిద్దరికీ గౌరవ్ పుట్టాడని అనుమానిస్తూ నానా గొడవ చేస్తూ వస్తుంది. గజేంద్ర రుక్మిణి ప్రేమించుకుంటూ ఉంటే గజేంద్ర పెద్దవాళ్ళు బలవంతం చేసి అతన్ని నిర్మలకిచ్చి పెళ్లి చేస్తారు. అయితే నిర్మల పెళ్లి తరువాత గజేంద్ర మారతాడు అనుకుంటుంది.
కానీ గజేంద్ర మనసు రుక్మిణి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఆమెను మర్చిపోవడానికి అతను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే తన భర్త ఇంకా తనకు పూర్తిగా సొంతం కానందుకు నిర్మల పగతో రుక్మిణి పనిచేసే దగ్గరకు వెళ్ళి ఆమెను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటూ నానా రకాలుగా అవమానపరచడంతో అప్పటికే అనుమానము మద్యం అనే వ్యసనాలకు బానిసైన రుక్మిణి భర్త ఆ విషయం తెలియడంతోనే అప్పటి నుంచి ఆమెను రోజు కొడుతూ తిడుతూ నరకం చూపిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు తాగిన మత్తులో మరీ ఎక్కువగా రుక్మిణిని కొట్టడంతో నిండు గర్భంతో ఉన్న ఆమె ఆ దెబ్బలకు తాళలేక తల గట్టిగా రాయికి తగలడంతోనే 3 రోజుల పాటు కోమాలో ఉండి గౌరవ్ని కని చనిపోయింది. అయితే అప్పటికే భార్య మీద హత్యాయత్నం చేసిన కేసులో గౌరవ్ కనతండ్రి జైలు పాలు అవ్వడంతో పోలీసులు రోజులు బిడ్డగా ఉన్న గౌరవ్ని అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. అయితే కొన్ని రోజుల తరువాత జరిగిన నిజం తెలుసుకున్న గజేంద్ర గౌరవ్ని దత్తత తీసుకుంటాడు. ఆ బిడ్డ రుక్మిణి బిడ్డ కావడంతో భార్యతో ప్రతిరోజు పసిపిల్లాడితో గొడవ పడలేక గజేంద్ర చేసేదేమీ లేక మరొకసారి కుటుంబానికి తల వంచి గౌరవ్ని అతని నిజమైన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు తీసుకుపోయి అప్పుడు వారు పేదరికంలో ఉండడంతో కొంత డబ్బును ఇచ్చి వారానికి 2 సార్లు వస్తూ పోతూ గౌరవ్ ఆలనా పాలనా చూస్తూ ఉన్నాడు. అయితే వెంకట్రెడ్డి యమున గౌరవ్ దగ్గర నిజాలేమీ దాచకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పి పెంచుతూ ఉంటారు. పైగా గజేంద్రది పక్క ఊరే కావడంతో రుక్మిణి కాపురంలో ఉన్న నిందలు, నిర్మల అనుమానాలు చాలా వేగంగా పాకిపోయి జనాలు వారికి నచ్చినట్లుగా అనుకుంటూ ఉంటున్నారు. గౌరవ్ తల్లి రుక్మిణి గజేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకొని గౌరవ్ని కనిందని, అందుకే భర్త ఆ నిజాన్ని తట్టుకోలేక దాన్ని చంపేశాడు అంటూ, గౌరవ్ పుట్టుకతోనే తల్లిదండ్రి లేని అనాథ అయిపోయాడు అంటూ, అలాంటి అక్రమ సంతానాన్ని వెంకట్రెడ్డి వాళ్ళు పేదరికంలో ఉండడంతో గజేంద్ర దగ్గర డబ్బు సాయం తీసుకొని అతన్ని పెంచుతున్నారు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉండేది. అలా అనేక రకాల పుకార్లలోనే గౌరవ్ పెరుగుతూ ఉంటే అతనికి వయసుతో పాటే తనతో పాటే చదువుకుంటున్న గమ్య మీద ఇష్టం కూడా ఎక్కువ అవుతూ వచ్చింది. కానీ గమ్యకు విక్రమ్ అంటే ఇష్టం. అతన్ని తప్ప మరింకెవ్వరినీ చూడదు. దాంతో ఆమె దృష్టిలో పడడానికి గౌరవ్ రకరకాల పనులు చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి కావాలనే ఆమెతో గొడవ పెట్టుకుంటూ ఏదో ఒక విషయం మీద ఆమెతో ప్రతిసారి ఆర్గ్యూ చేస్తూ తనతో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. మొదట్లో గమ్య అతన్ని ఏమన్నా పట్టించుకునేవాడు కాదు. కానీ గమ్యతో గౌరవ్ ఎంత మంచిగా ఉండాలని చూస్తున్నా, స్నేహం చేయాలని చూసినా సరే కుదిరేది కాదు. దాంతో గమ్య దృష్టి తన మీద పడడం కోసం ప్రతిసారి మొదటి మార్క్స్ తెచ్చుకోవడం, ఆటల్లో పాటలలో ఎక్కువ బహుమతులు తీసుకోవడం చేస్తూ విక్రమ్ కన్నా అతనే అన్నిట్లో బెస్ట్ అని నిరూపించుకోవడానికి చూస్తూ ఉంటే గమ్య మాత్రం తన బావ విక్రమ్నే అందరికీ బెస్ట్లా చూపించుకోవడానికి, తన బావ గొప్పని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉండిద్ది. అలాంటి సమయంలో గౌరవ్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు గౌరవ్ పుట్టుక గురించి మాట్లాడుతూ అనాథ అంటూ, ఓ నేరస్తుడికి కొడుకు అంటూ, అతను అక్రమ సంతానం అంటూ తోటి విద్యార్థులతో చెబుతూ గౌరవ్ ఆమెతో ఎంతగా స్నేహం చేయాలని చూస్తున్నా సరే అతన్ని దూరం పెడుతూ రోజు రోజుకి గౌరవ్ మనసును గాయపరుస్తూ ఆమెకు తెలియకుండానే పలు రకాలుగా నలుగురిలో గౌరవ్ని తక్కువ చేసి చూపిస్తూ ఘోరంగా హేళన చేస్తూ ఒంటరివాడు అయ్యేలా చేసేది. ఇంకోవైపు గజేంద్ర ఇంట్లో గజేంద్ర చిన్నగా భార్యకు జరిగిందాన్ని అర్థమయ్యేలా చెబుతూ ఆమె మనసును మారుస్తూ ఉన్న సందర్భంలో నిర్మల ఒకరోజు తల్లి అయినా ఆ గర్భం ఆమెకు నిలవలేదు. ఆమెకు గర్భసంచిలో జన్యుపరమైన లోపం ఉండడం వల్ల ఇక మీదట గర్భం రాదని, పొరపాటున వచ్చినా అది నిలవదని డాక్టర్స్ తేల్చి చెప్పడంతో దాన్ని తట్టుకోలేక నిర్మల బలవన్మరణానికి పాల్పడడంతో చివరి నిమిషాలలో ఆమెను బ్రతికించుకున్న గజేంద్ర
ఆమె దగ్గరికి వచ్చి, చేసిన పాపం ఊరికే పోదు కదా, నువ్వు రుక్మిణికి అన్యాయం చేసి తన బిడ్డను ఒంటరివాడిని చేశావు. ఆ దేవుడు నీకిప్పుడు బిడ్డలే లేకుండా చేశాడు అంటూ తను చేసిన తప్పులను తనకే గుర్తు చేయడంతో పశ్చాత్తాపడుతూ గౌరవ్ని వెంకట్రెడ్డి యమునల దగ్గరి నుంచి శాస్త్రోక్తంగా ఊరందరి ముందు దత్తత తీసుకొని, అలాగే అందరికీ జరిగిన విషయాలలో రుక్మిణి తప్పేం లేదంటూ, గౌరవ్ అక్రమ సంతానం కాదని రుక్మిణి భర్తకే పుట్టిన కొడుకంటూ తన నోటితో తనే ఒప్పుకొని ఇక మీదట ఆ ప్రాంతంలో ఉంటే గౌరవ్ చుట్టుపక్కల మాటలు వింటూ తనను తల్లిగా అంగీకరించడేమో అన్న భయంతో ఆ ప్రాంతం వదిలేసి వైజాగ్ వచ్చేశారు. అప్పటి నుంచి నిర్మల గౌరవ్ని తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటూ అతని మీదే పంచప్రాణాలన్నీ పెట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను దత్తత సంతానమని ఆ కుటుంబం ఎప్పుడో మర్చిపోయింది. అలా ఆ రాత్రి మొత్తం జరిగిన గతాన్ని తలుచుకుంటూ, గమ్య చేసిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఉదయానికి గమ్య గదికి వెళ్ళి చూడగా అప్పుడే గమ్య చిన్నగా కదులుతూ ఉంది. ఇంకోవైపు ప్రగతి ఫోన్ మోగడంతో ఫోన్ చూడగా ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. ఏమండోయ్, ప్రగతికి అంతలా కోపం తెప్పించే ఫోన్ కాల్ ఎవరు చేసుంటారు? విక్రమ్ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ గమ్య జీవితంలోకి రావడానికి చూస్తాడా, లేదా మధుమిత పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడా? చిన్నతనంలో గౌరవ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని గమ్య అతని మనసును గాయం చేస్తే ఇప్పుడు గమ్య జీవితాన్ని గౌరవ్ ఏం చేయబోతున్నాడు? గౌరవ్ మనసులో ప్రేమ గెలుస్తుందా, పగ గెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.